రికార్డింగ్ ఆన్ చేయండి. ఓకే చూడండి. సో రికార్డింగ్ ఆన్ ఉంది కదా, ఫైన్. సో అకౌంట్ పేయబుల్ అనే కాన్సెప్ట్ మనం లాస్ట్ క్లాస్లో కంప్లీట్ చేసాం. సో ఈరోజు మనం అకౌంట్ రిసీవబుల్, అకౌంట్ పేయబుల్ కంప్లీటెడ్ కదా. సో అకౌంట్ రిసీవబుల్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తున్నాం. సో అకౌంట్ రిసీవబుల్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ పేయబుల్ అంటే అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ టు మేనేజ్ అండ్ మానిటరింగ్ all types of vendor account data. So account receivable chat box లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. అకౌంట్ రిసీవబుల్ అంటే అకౌంట్ పేయబుల్ అనేది వెండర్ కి కంపెనీకి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మానిటరింగ్ చేస్తుంది. అకౌంట్ పేయబుల్ అంతా కూడా ఏం చేస్తుంది? వెండర్ కి కంపెనీకి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని మానిటరింగ్ చేస్తుంది. సో అకౌంట్ రిసీవబుల్, రిసీవబుల్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ రిసీవబుల్ అంటే అకౌంట్ రిసీవబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ అకౌంట్ డేటా. అకౌంట్ పేయబుల్ అనేది వెండర్ కి కంపెనీకి సంబంధించింది. అకౌంట్ రిసీవబుల్ అనేది కస్టమర్ కి కంపెనీకి మధ్యలో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ అని చెప్పొచ్చు అనమాట. అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ vendor account data. So this is the account receivable. Account receivable is nothing but managing and monitoring all types of customer account data. Customers ki sambandhinchina account data anta kuda monitoring chestam. Dini account receivable antaru. Account receivable ante ardhamainda? Customer and company ki sambandhinchindi అకౌంట్ రిసీవబుల్. లాస్ట్ క్లాస్లో అకౌంట్ పేయబుల్ డిస్కస్ చేస్తాం. కస్టమర్ అండ్ కంపెనీ అండ్ వెండర్ కి సంబంధించింది. ఇది కస్టమర్ అండ్ కంపెనీకి సంబంధించింది. సో కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్ని కూడా సేమ్ అదే విధంగా ఉంటాయి. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది చూడండి. సో ఇవి చూడండి. సో మనకి చూడండి ఇక్కడ కూడా 3 టైప్స్ ఆఫ్ కస్టమర్స్ గ్రూప్స్ ఉంటాయి. ఇంతకుముందు వెండర్ గ్రూప్స్ ఉన్నాయి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్. సేమ్ టు సేమ్ అకౌంట్ రిసీవబుల్ లో 3 టైప్స్ ఆఫ్ ది కస్టమర్ గ్రూప్స్ ఉంటాయి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ అకౌంట్ గ్రూప్, వన్ టైం కస్టమర్ అకౌంట్ గ్రూప్. 3 టైప్స్ ఆఫ్ అకౌంట్ గ్రూప్స్ ని, కస్టమర్ అకౌంట్ గ్రూప్స్ ని క్రియేట్ చేయాలి. కస్టమర్స్ అంటే ఎవరు? సండ్రీ డెబిటర్స్ అంటారు. సండ్రీ డెబిటర్స్. ఓకే, 3 టైప్స్ ఆఫ్ కస్టమర్స్ గ్రూప్స్ ని క్రియేట్ చేయాలి. సండ్రీ డెబిటర్స్ లో చేయొచ్చు, లేదంటే అసెట్స్, కరెంట్ అసెట్స్ లో అయినా సరే. ఈ 3 టైప్స్ ఆఫ్ ది కస్టమర్స్ గ్రూప్స్, కస్టమర్స్ అనే వాళ్ళని మామూలుగా క్రియేట్ చేయొచ్చు. FX00. దానికన్నా ముందుగా మనం ఏం చేయాలి? గ్రూప్స్ క్రియేట్ చేయాలి. కస్టమర్స్ అంటే ఎవరు? కస్టమర్స్ అంటే సండ్రీ. కస్టమర్స్ అంటే ఎవరు? సండ్రీ క్రెడిటర్స్. వెండర్స్ అంటే సండ్రీ డెబిటర్స్. ఇది కస్టమర్స్. సండ్రీ, సారీ 1 minute. ఫస్ట్ ఒక పని చేద్దాం, మనం తర్వాత డిస్కస్ చేద్దాం. డెబిటర్స్ ఆర్ క్రెడిటర్స్ అనేది. యాక్చువల్గా కస్టమర్స్ అంటే మనం టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ ది కస్టమర్ గ్రూప్స్ ని క్రియేట్ చేయాలి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్, డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ గ్రూప్. వెళ్ళండి టీ కోడ్ తీసుకోండి. OBD2. SAP లాగిన్ చేయండి. టీ కోడ్ కరెక్ట్ ఇవ్వండి. సో మనం ఏ ట్రాన్సాక్షన్ కోడ్ లోకి వచ్చాము? OBD2 లోకి వచ్చాము. 3 టైప్స్ ఆఫ్ కస్టమర్ గ్రూప్స్ ని క్రియేట్ చేయాలి.
డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ గ్రూప్. ఓబిడిటీలోకి వచ్చాం కదా, న్యూ ఎంట్రీ. సో మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి. డిసి ఇవ్వండి. డి అంటే డొమెస్టిక్, సి అంటే కస్టమర్స్. కింద డిస్క్రిప్షన్ ఇవ్వండి డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ అండ్ మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ. నెక్స్ట్ ఎంట్రీ మీ కంపెనీ కూడా 2 లెటర్స్ ఇవ్వండి. ఐసి ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ అండ్ మీ కంపెనీ కోడ్. ఇంటర్నేషనల్ మొత్తం తీసుకోదు, ఐఎన్టీఆర్ ఇవ్వండి. ఐఎన్టీఆర్ ఇంటర్నేషనల్ ఓకే కస్టమర్ గ్రూప్, మీ కంపెనీ కోడ్. నెక్స్ట్ ఎంట్రీ ఐఎన్ ఓసి వన్ టైం కస్టమర్ గ్రూప్. వన్ టైం కస్టమర్ గ్రూప్. లాస్ట్ లో వన్ టైం అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. 3 టైప్స్ ఆఫ్ కస్టమర్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. లోకల్ కస్టమర్స్ అందరినీ కూడా డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ లో యాడ్ చేస్తాము. ఇంటర్నేషనల్ కస్టమర్స్ అందరినీ ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ లో యాడ్ చేస్తాము. వన్ టైం కస్టమర్స్ అందరినీ కూడా వన్ టైం కస్టమర్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. అంటే ఏ టైప్ కస్టమర్స్ ని ఆ టైప్ కస్టమర్ గ్రూప్స్ లో యాడ్ చేస్తాం. సేవ్ చేయండి. సేవ్ చేస్తారా? ఓకే, బ్యాక్ వెళ్ళండి. బ్యాక్. వెళ్ళరా? ఇది 3 టైప్స్ ఆఫ్ కస్టమర్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. ఫస్ట్ డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ అని డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అని చూసారా? జనరల్ డేటా పైన క్లిక్ చేయండి. ఇంతకుముందు వెండార్ గ్రూప్స్ క్రియేట్ చేసాం, అక్కడ కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంది. సో వెండార్ గ్రూప్ లో ఉన్న ఫీల్డ్ స్టేటస్ ని బేస్ గా చేసుకుని వెండార్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అవసరమో ఏ ఫీల్డ్ అవసరం లేదు బ్యాక్ ఎండ్ లో కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఇక్కడ కస్టమర్ గ్రూప్ అన్నమాట. డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ, ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ కాదు, అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ అడ్రస్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా సర్ప్రైజ్, రిక్వైర్డ్, ఆప్షనల్, డిస్ప్లే ఉన్నాయి. అంటే కస్టమర్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్స్ అనేవి మ్యాండేటరీ, ఏ ఫీల్డ్స్ అనేవి ఆప్షనల్, అవన్నీ కూడా మనం ఈ కస్టమర్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. అది ఓకే, అర్థమైంది కదా? అకౌంట్ పేయబుల్ లో చేసాం, సేమ్ ఇక్కడ కూడా అంతే. సో ఇట్లా 3 గ్రూప్స్ ఉన్నాయి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ కి, వన్ టైం కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్. ప్రతి గ్రూప్ కి కూడా ఒక ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. సో కస్టమర్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ, ఏ ఫీల్డ్ అనేది సర్ప్లస్ లో ఉండాలి, ఏ ఫీల్డ్ అనేది ఆప్షనల్ అనేది మనం బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేస్తాం అనమాట. క్లియర్ కదా? నెక్స్ట్ 3 కస్టమర్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ నంబర్ రేట్ క్రియేట్ చేయాలి. షీట్ ఓపెన్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్, స్లైడ్ ఓపెన్ చేయండి. సెకండ్ స్టెప్ ఏముంది? క్రియేట్ నంబర్ రేంజ్ XDN1 వెళ్ళండి. అర్థమైందా? ఈ ఫస్ట్ 3 స్టెప్స్ అర్థమైనాయా లేదా? సార్ అర్థమైంది.
హలో, లాస్ట్ లో ఆప్షన్స్ ఉన్నాయి, యూజ్ చేయొచ్చు, మీకు అర్థమైందా లేదా అనేది. అర్థమైంది సార్. నెక్స్ట్ XDN1 ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ కూడా చూడండి, మనం ఇంతకుముందు స్టాండర్డ్ తీసుకున్నాం. స్టాండర్డ్ అకౌంట్ పేయబుల్ చేసినప్పుడు స్టాండర్డ్ తీసుకున్నాం. ఈ నంబర్ రేంజ్ అనేది మనం మాన్యువల్ గా క్రియేట్ చేయాలి. ఇది డెమో సర్వర్ కాబట్టి చాలా మంది క్రియేట్ చేసేసి ఉంటారు. కాబట్టి ఇక్కడ నేను నంబర్ రేంజ్ 02 తీసుకుంటున్నా. ఎగ్జాంపుల్ 02 సెలెక్ట్ చేయండి. 02. సో ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి కస్టమర్ కి కూడా ఒక నంబర్ రేంజ్ అనేది, ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది ఆటోమేటిక్ గా. కస్టమర్ కూడా నంబర్ ఉంటుంది కదా, ఆ నంబర్ అనేది ఇక్కడ నుండి జనరేట్ అవుతుంది. నేను 02, 03, 04 తీసుకుంటున్నాను. అంటే డొమెస్టిక్ కస్టమర్ కి 02, డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ కి, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ కి 03, వన్ టైం కస్టమర్ గ్రూప్ కి 04 తీసుకుంటున్నాను. ఇక్కడ ఇచ్చే నంబర్ రేంజ్ ఫ్రమ్ 2 ఉంది చూసారా, ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి కస్టమర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఈ నంబర్ రేంజ్ అనేది మనం కస్టమర్ గ్రూప్ కి అసైన్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ చూడండి, నెక్స్ట్ స్టెప్ లో అసైన్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఏమో చూడండి, మీరు ఓన్ గా కూడా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ అవ్వదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే సపరేట్ గా తీసుకుంటున్నాం. OBAR వెళ్ళండి, /n OBAR. అకౌంట్ పేయబుల్ అర్థమైతే అకౌంట్ రిసీవబుల్ అర్థమైపోతుందండి. సేమ్ ప్రాసెస్ అంతా కూడా. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీకి 2 letters అండ్ 2 stars ఇవ్వండి. ఎంటర్. ఉంది కదా, NIDC 02 ఉంది, ఇక్కడే ఉంది. మీరు ఎందుకు డ్రాప్ డౌన్ చేస్తున్నారు? అది కాదు మీకు మూవ్ చేశారు. అది ఇవ్వండి, 02 ఇవ్వండి. డొమెస్టిక్ కస్టమర్ NIDC అంటే డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ 02 ఇస్తున్నాం. ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ 03, వన్ టైం కస్టమర్ గ్రూప్ కి 04. ఎంటర్, సేవ్. చూసారు, అర్థమైంది కదా. ప్రతి కస్టమర్ గ్రూప్ కి ఒక నంబర్ రేంజ్ అనేది బై డిఫాల్ట్ గా సిస్టమ్ లో ఉన్నవే తీసుకుంటున్నాం. ప్రతి కస్టమర్ గ్రూప్ కి అసైన్ చేసాం మనం 3 groups అనమాట. సెలెక్ట్ చేయండి, 3 groups సెలెక్ట్ చేయండి. ఇవి మన 3 groups. ప్రతి కస్టమర్ గ్రూప్ కి కూడా ఒక నంబర్ రేంజ్ అనేది ఇచ్చాం. 02, 03, 04 ఇంతకుముందు చూసాం, అవి తీసుకున్నాం. సో ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి కస్టమర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూడండి. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్. OBA3 లో మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం, సెకండ్ టైం చేయాల్సిన అవసరం లేదు. OBA3 లో చేసిన టోలరెన్స్ గ్రూప్ అనేది కస్టమర్ కి అప్లికబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ వెండర్ కూడా అప్లికబుల్ అవుతుంది. వెళ్ళండి, OBA3కి వెళ్ళండి, మనం క్రియేట్ చేసిన టోలరెన్స్ గ్రూప్ చూద్దాం. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కూడా ఇవ్వండి, అన్నీ చేయండి. అది మీ కంపెనీ టోలరెన్స్ గ్రూప్ పైన ఉంది. NIVC, V అంటే వెండర్, C అంటే కస్టమర్. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. NIVC మనం ఆల్రెడీ అకౌంట్ పేయబుల్ కాన్ఫిగరేషన్స్ లో ఈ టోలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేసాం కాబట్టి సెకండ్ టైం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ స్టెప్ చేసేసాం, అవసరం లేదు మళ్ళీ సెకండ్ టైం చేయాల్సిన అవసరం లేదు. అకౌంట్ పేయబుల్ లో చేసాం కదా, సేమ్ టోలరెన్స్ గ్రూప్ అనేది కస్టమర్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్, FS00 రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి మనం. సో రికన్సిలేషన్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? రికన్సిలేషన్ అకౌంట్ ఈస్ ద మెయిన్ లెడ్జర్ అండ్ వెండర్ అండ్ కస్టమర్ ఈస్ ద సబ్ లెడ్జర్ అంటారు. సో రికన్సిలేషన్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని సెకండ్ టైప్ యాక్చువల్గా మనం వన్ వేలో ఎంట్రీ పోస్ట్ చేస్తాం.
సో రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనదర్ వేలో కూడా వన్ మోర్ ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది. మనం అకౌంట్ పేబుల్ లో చేసాం సేమ్ ప్రాసెస్. 3 టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఇప్పుడు యాక్చువల్ కస్టమర్స్ అంతా దేనికి ఎందుకు వస్తుంది? సండ్రీ డెబిటర్స్ అంటారు. సండ్రీ డెబిటర్స్, వెండర్స్ సండ్రీ క్రెడిటర్స్. మీరు సండ్రీ డెబిటర్స్ గ్రూప్ లో చేయొచ్చు, లేదంటే కరెంట్ అసెట్స్ లో కూడా చేసుకోవచ్చు. FS00 సెషన్కి వెళ్ళండి. FS00 క్రియేట్ పాయింట్ టీచ్. కరెంట్ అసెట్స్ ఉందా? కరెంట్ అసెట్స్ అని ఎందుకు అనుకుంటున్నాం మనం? యాక్చువల్గా అయితే మీరు సండ్రీ డెబిటర్స్ లో కూడా చేసుకోవచ్చు, కరెంట్ అసెట్స్ అని తీసుకోవచ్చు. కరెంట్ అసెట్స్ అంటే కస్టమర్స్ అనేవాళ్ళు మనకు పేమెంట్ చేయాలి, మనకి రావాలి, రిసీవబుల్స్ రావాలి కదా, అందువల్ల దాన్ని కరెంట్ అసెట్స్ లో తీసుకుందాం. ఆ కరెంట్ అసెట్స్ లో ఒక నంబర్ తీసుకోండి, లాస్ట్ నెంబర్ 200 104 కదా, 200 105. క్రియేట్ పైన క్లిక్ చేయండి. 200 105 ఇవ్వండి. కరెంట్ అసెట్స్ comes under current assets, comes under balance sheet. Domestic customer reconciliation account. Long text only. Domestic customer reconciliation account. కస్టమర్ ఇవ్వండి. అక్కడ ఏముంది? వెండర్ ఉంది. వెయిట్ వెండర్ చేంజ్ చేయండి పైన. డొమెస్టిక్ కస్టమర్, వెండర్ కాదు ఇది. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, కంట్రోల్ డేటా. ఇక్కడ ఏం తీసుకోవాలి మనం? రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి, తెలుసు కదా. సో ఇంతకుముందు వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ వెండర్ తీసుకున్నాం, ఇది కస్టమర్ది కాబట్టి కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే, డౌన్కి వెళ్ళండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. కంట్రోల్ డేటా రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి, డ్రాప్ డౌన్ చేసి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఏం చేయాలి? రికన్సిలేషన్ అకౌంట్ G067 కదా, ఇది ఇవ్వాలి. G067 సేవ్. సో డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయండి. సేమ్ ప్రాసెస్. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ ఇవ్వండి, ఒక ఆర్డర్లో రావాలి. ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, line item display short key 001. Create bank interest G067 and save. Next to same process.
వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. ఓకే, చూడండి 3 టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్ మనం క్రియేట్ చేస్తాం. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. 3 టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. రికన్సిలేషన్ అకౌంట్ అంటే తెలుసు కదా మీకు. రికన్సిలేషన్ అకౌంట్ ఈజ్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ ఆర్ కస్టమర్ ఈజ్ ద సబ్ లెడ్జర్. ఓకే ఫైన్. నెక్స్ట్ వెండర్ మాస్టర్ క్రియేట్ చేద్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ XD01. ఒక MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేసి చెప్తాను చూడండి. వెయిట్. XD01 ఈ కోడ్ ఏంటి? XD01 ఇవ్వండి. XD01 పైన అకౌంట్ చూడండి, కంపెనీ కోడ్ ఉంది కదా, పైన అకౌంట్ గ్రూప్ తీసుకోవాలి. డొమెస్టిక్ వెయిట్ డ్రాప్ డౌన్ చేయండి. మీ డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్ గ్రూప్ ఎక్కడ చూడండి, డౌన్కి వెళ్ళండి. అది కాదు, మీరు చూడండి, మీరు ఎక్కడ ఉంటుంది, స్లోగా వెళ్ళాలి. అట్లా ఫైండ్ అవుట్ చేయండి, కనిపిస్తుంది. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ అది కాదు, అది ఇంటర్నేషనల్. డీలోనే ఉంటుంది. చూసారా, ఇది డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ అన్నమాట. తర్వాత కంపెనీ కోడ్. ఓకేనా? వెయిట్ 1 మినిట్ లైన్లో అక్కడ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ అక్కడ ఎందుకు ఇస్తున్నారు? వెయిట్ చేయండి. ఇక్కడ మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదండి. సో డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఇచ్చాం, కంపెనీ కోడ్ ఇచ్చాం. అంటే మీనింగ్ ఏంటి? డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ లో ఈ కస్టమర్ అనేది యాడ్ అవుతుంది. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ లో ఈ కస్టమర్ అనేది యాడ్ అవుతుంది. కంటిన్యూ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. కస్టమర్ నేమ్ ఇవ్వండి, శ్రీనివాస ఎంటర్ప్రైజెస్. శ్రీనివాస ఎంటర్ప్రైజెస్. డౌన్కి వెళ్ళండి, ఇంకేం అవసరం లేదు. హౌస్ ఇవ్వండి, హౌస్ నెంబర్, స్ట్రీట్, ఫస్ట్ స్ట్రీట్ ఇవ్వండి. SR కాలనీ, హౌస్ నంబర్, ఎనీ నెంబర్. డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్ ఇంకా ఉంది. పోస్టల్ కోడ్ ఇవ్వాలి. పోస్టల్ కోడ్, సిటీ, కంట్రీ, రీజన్, పోస్ట్ బాక్స్ నంబర్ అండ్ పోస్టల్ కోడ్ ఇవ్వాలి. ఇవి మ్యాండేటరీగా ఇవ్వండి, ఇంతవరకు మిగతా అవసరం లేదు. సో ఇక్కడ ఏం ఫిల్ చేసాం మనం అంతా కూడా? కస్టమర్ డేటా, ఈ కస్టమర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అంతా కూడా. వెయిట్ ఇక్కడ ఇచ్చిందంతా కూడా మనం ఏం మెన్షన్ చేసాం ఇక్కడ? కస్టమర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కంపెనీ కోడ్ డేటా ఇవ్వాలి. పైన కంపెనీ కోడ్ డేటా ఉంది చూడండి, పైన క్లిక్ చేయండి. సో రికన్సిలేషన్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. మనం 3 రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, చూడండి, మీరు డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి.
ఇంటర్నేషనల్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. మీరు వన్ టైం కస్టమర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. సో మనం రైట్ నౌ ఏం చేస్తున్నాము, డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తున్నాం. సో డొమెస్టిక్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనం ఇచ్చాం, దీన్ని బేస్ గా చేసుకునే వన్ మోర్ ఎంట్రీ కూడా ఫామ్ అవుతుంది. రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ షార్ట్ కి డ్రాప్ డౌన్ చేయండి. షార్ట్ కి 31 కస్టమర్ నంబర్. సో ఇది ఏం చేస్తుంది, కస్టమర్ నెంబర్ అనేది షార్ట్ కి ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. కస్టమర్ లైన్ ఐటమ్ లో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. 31 ఇవ్వండి. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ E6, క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ E6, మేజర్ కస్టమర్. ఎంటర్ చేయండి, మళ్ళీ చేయండి. పేమెంట్ సేవ్ చేయొద్దండి, సేవ్ ఎవరు చేయమన్నారు, ఇంకా ఉంది. ఎంటర్ చేయండి, లేదంటే పేమెంట్ ట్రాన్సాక్షన్స్ లోకి వెళ్ళండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ పైన ఉంది చూడండి, పేమెంట్ ట్రాన్సాక్షన్ డ్రాప్ డౌన్ చేయండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ 0001 తీసుకోవాలి. పేమెంట్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటో చెప్తాను మీకు, సపరేట్గా ఒక క్లాస్ ఉంటుంది. 0001 ఇమీడియట్లీ పే చేయాలి. 0001 ఇవ్వండి. నెక్స్ట్ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేసి టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. మనం టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాం కదా, ఓన్లీ వన్ టోలరెన్స్ గ్రూప్ అదే కనిపిస్తుంది. ఇది వెండర్కి అప్లైబుల్ అవుతుంది, కస్టమర్కి అప్లైబుల్ అవుతుంది, అకౌంట్ పేయబుల్కి అప్లైబుల్ అవుతుంది, అకౌంట్ రిసీవబుల్ కూడా అప్లైబుల్ అవుతుంది. కంటిన్యూ చేయండి, సేవ్ చేయండి. సేవ్ ఆ విండో పైకి మూవ్ చేయండి. అది లాస్ట్ లో నంబర్ జనరేట్ అయింది చూసారా, కస్టమర్ నంబర్ 1000013 హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ కంపెనీ కోడ్ NICS. ఈ నంబర్ ఎలా జనరేట్ అయింది ఎవరు చెప్తారు? ఈ నంబర్ ఎలా జనరేట్ అయింది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ నెంబర్ అనేది? నంబర్ రేంజ్ నుంచి. ఏంటి కోడ్లు ఇచ్చాం నెంబర్ రేంజ్? OBA7 OBA7 ఎక్కడ యూజ్ చేయలేదు మనం. FBN1 సార్. FBN1. No, wrong answer. FBN1 wrong answer. FBN1 లో రిఫ్లెక్ట్ అయ్యే నంబర్ అనేది వేరే చోట జనరేట్ అవుతుంది, అది కాదు. ఇక్కడ కస్టమర్ నంబర్ ఎలా వచ్చింది? ఆ స్లైడ్ ఓపెన్ చేయండి సార్, నేను చూపిస్తాను. మీకు అర్థం అవ్వకపోతే అడగండి అని చెప్పాను, అడగట్లేదు. చాట్ బాక్స్ లో స్లైడ్ ఉంది, ఓపెన్ చేయండి. ఇక్కడ ఫస్ట్ లో క్రియేట్ నంబర్ రేంజ్ XDN1 ఉందా? XDN1 లో స్టాండర్డ్ నంబర్ రేంజ్ తీసుకున్నామా? సెకండ్ స్టెప్, సెకండ్ లైన్, సెకండ్ స్టెప్కి వెళ్ళండి. XDN1 ఇక్కడ స్టాండర్డ్ గా ఉన్న నంబర్స్ తీసుకున్నాం. తర్వాత ఏం చేసాము, థర్డ్ కాన్ఫిగరేషన్ లో అసైన్ నంబర్ రేంజ్ కస్టమర్ అకౌంట్ గ్రూప్ OBAR లో అసైన్ చేస్తాం. ప్రతి డొమెస్టిక్ వెండర్ గ్రూప్ కి ఒక నంబర్, డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ కి ఒక నంబర్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ కి ఒక నంబర్, వన్ టైం కస్టమర్ గ్రూప్ కి ఒక నంబర్. ఆ నంబర్ రేంజ్ XDN1 లో ఉన్నవి అంటే సెకండ్ కాన్ఫిగరేషన్ లో ఉన్న స్టాండర్డ్ నంబర్ రేంజ్ అనేది OBAR లో ప్రతి కస్టమర్ గ్రూప్ కి అసైన్ చేస్తాం. దాన్ని బేస్ గా చేసుకుని ఇక్కడ నంబర్ అనేది జనరేట్ అయింది. క్లియర్? అర్థమైందా లేదా? అర్థమైంది సార్. మరి FBN1 అని చెప్తే ఎలా చెప్తారు మీరు? నెక్స్ట్ కస్టమర్ క్రియేట్ చేసాం. సో కస్టమర్ కి సేల్ చేసాం. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది?
కస్టమర్ కి సేల్ చేసాం, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? కస్టమర్ కి మీరు మెటీరియల్ ఏదైనా సేల్ చేశారండి, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? తెలీదా? డెబిట్ కౌంటెడ్ కస్టమర్ ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఎలా ఫామ్ అవుతుంది టైప్ చేయండి అక్కడ. ఎంఎస్ ఇది సిలబస్ కాపీ క్లోజ్ చేసేయండి. సరే చూడండి, ఫస్ట్ టీ కోడ్ చెప్తాను చూడండి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ టైప్ చేయండి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ట్రాన్సాక్షన్ కోడ్ FB70, FB70 నోట్ చేయండి అక్కడ. FB70 సింగిల్ స్క్రీన్. నెక్స్ట్ F-02 డబుల్ స్క్రీన్. సో కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఏ ట్రాన్సాక్షన్ కోడ్ వాడతామో FB70 సింగిల్ స్క్రీన్, F-22 ఐఎమ్ సారీ 02 కాదు, F-22 డబల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్, FB70 సింగిల్ స్క్రీన్. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది ఎవరు చెప్తారు? ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది ఎవరు చెప్పరు? ఎంతమంది ఉన్నారు? కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్స్. వెరీ గుడ్, వెరీ గుడ్, అప్రిషియేట్. టైప్ చేయండి కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, లేదంటే కస్టమర్ అకౌంట్ డేటా టు ఎనీ ఇన్కమ్, అట్లా కూడా చేయొచ్చు. సో కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అనుకుందాం. ఇది ఎంట్రీ ఫామ్ చేస్తాం. సో మన దగ్గర కస్టమర్ ఉన్నాడు రెడీగా, మరి సేల్స్ అకౌంట్ కూడా ఉండాలి కదా, సేల్స్ జిఎల్ కూడా ఉండాలి. మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఏముండాలి? డెబిట్ ఎంట్రీ యాజ్ వెల్ యాజ్ క్రెడిట్ ఎంట్రీ కూడా ఉండాలి. మన దగ్గర కస్టమర్ రెడీగా ఉన్నాడు, మరి సేల్స్ అకౌంట్ లేదు కదా, క్రియేట్ చేద్దాం. ఫస్ట్ OBD4కి వెళ్ళండి. OBD4 /n OBD4 ఇవ్వండి. పొజిషన్కి వెళ్ళాలి. OBD4కి వెళ్ళి పొజిషన్కి వెళ్ళాలి. మన ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. మన ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి GL గ్రూప్స్ అన్ని కూడా లింక్ అయి ఉంటాయి. చూడండి NIOC మన ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. సేల్స్ అకౌంట్ ఎక్కడ నుంచి సెలెక్ట్ చేయండి? లాస్ట్ నుండి 1 2 3 4th లైన్ సెలెక్ట్ చేయండి. ఇది చూడండి మన GL గ్రూప్స్ ఇవన్నీ కూడా సేల్స్ అకౌంట్, కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, ఫిక్స్డ్ అసెట్స్, ఇవన్నీ ఏంటి? సేల్స్ గ్రూప్స్ అన్నమాట. ఐఎమ్ సారీ, ఇవన్నీ కూడా ఏంటి? GL గ్రూప్స్. GL గ్రూప్స్ అన్ని వేటికి లింక్ అయి ఉన్నాయి? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి లింక్ అయి ఉన్నాయి. ఫస్ట్ లో ఉంది NIOC ఇస్ అవర్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి GL గ్రూప్స్ అన్ని కూడా లింక్ అయి ఉన్నాయి. సేల్స్ అకౌంట్ ఒక GL గ్రూప్, కరెంట్ అసెట్స్ ఒక GL గ్రూప్, కరెంట్ లయబిలిటీస్ ఒక GL గ్రూప్. ఈ GL గ్రూప్ లో ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఇచ్చాం. ఈ నంబర్ ని బేస్ గా చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ అకౌంట్ నంబర్ ఎంత ఉంది? 3 lakhs ఉంది. 3 lakhs నుండి 3,90,000. సో ఇది ఒక నంబర్ రేంజ్. ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని మనం GL అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. GL అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తున్నాం. అంతే కదా, మనకు డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ కావాలి. ఒక అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాం. అకౌంటింగ్ ఎంట్రీని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. Based on the GL group, we will create the GL accounts. Based on the GL accounts, we will post the document entries. Based on the document entries, financial statements will be generated automatically. Automatically generate అవుతాయి. But all types of GL groups, it will be assigned to operative chart of account. ఇక్కడ operative chart of account ఉంది.
ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి జిఎల్ గ్రూప్స్ అన్ని లింక్ అయ్యి ఉన్నాయి. జిఎల్ ఫ్లో అంటారు దీన్ని, రైట్. సో సేల్స్ జిఎల్ గ్రూప్ అనేది నంబర్ 3 lakhs ఉంది. సో ఈ జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. 3 lakhs నెంబర్ బేస్ గా చేసుకుని చేద్దాం. వెళ్ళండి, గో టు ట్రాన్సాక్షన్ కోడ్ FS00. క్రియేట్ లోకి వెళ్ళాలి. మనం ఏం చేయాలి, క్రియేట్ చేస్తున్నాం కొత్తగా. నంబర్ ఎంత తీసుకున్నాము, 3 lakhs. కంటిన్యూ చేయండి. మీకు నెక్స్ట్ మండే నుండి 1.5 hour ఉంటుందండి క్లాసు. 1 more టాపిక్, 2 topics చెప్పేస్తాను. థియరిటికల్ క్లాసెస్ అన్ని చెప్తాను మీకు. కొంచెం ఫాస్ట్గా అవుతుంది సిలబస్. డ్రాప్ డౌన్ చేయండి. ఇవన్నీ ఏంటి ఇక్కడ కనిపిస్తుంది, డ్రాప్ డౌన్ చేసినప్పుడు కనిపిస్తుంది. ఇవన్నీ ఏంటి, ఎక్కడ నుండి రిఫ్లెక్ట్ అయినాయి, డ్రాప్ డౌన్ చేయండి ఒకసారి. ఇవన్నీ ఏంటి, ఎవరు చెప్తారు? అకౌంట్స్, జిఎల్ గ్రూప్స్ ఇవన్నీ కూడా ఓబిడిలో చూసాను జస్ట్ నో. డ్రాప్ డౌన్ చేయండి సార్, డ్రాప్ డౌన్ చేసి ఉంచండి అట్లా. అవి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, OBD4 లో ఉన్నాయి, తెలుసు కదా మీకు. జస్ట్ నో మనం చెక్ చేసాం. ఈ జిఎల్ గ్రూప్స్ ఇవన్నీ, ఈ జిఎల్ గ్రూప్స్ ఎక్కడ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది, ఫ్రమ్ OBD4 ట్రాన్సాక్షన్ కోడ్. అక్కడ చేసాం, మనం చేసాం ఇవన్నీ కూడా. సో సేల్స్ గ్రూప్ ఇవ్వండి. సేల్స్ గ్రూప్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్ సేల్స్ అకౌంట్, లాంగ్ టెక్స్ట్ ఆల్సో సేల్స్ అకౌంట్ ఇవ్వండి. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే. ఇది రికన్సిలేషన్ అకౌంట్ కాదు, ఇది సేల్స్ అకౌంట్. దిస్ ఇస్ నాట్ రికన్సిలేషన్ అకౌంట్. మీరు రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వకండి. ఓన్లీ అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్ కే మనం ఇవ్వాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 and save. Create bank interest G001 and save. G001 అంటే ఏంటి, ఎవరు చెప్తారు? ఏంటి G001 అంటే ఏంటి? G001 కొంచెం మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ టైప్ చేయండి. వాట్ ఈస్ మీన్ బై G001? ఏంటిది? The text. G001 means what is mean by G001 అంటే ఏంటిది చెప్పాలి. G001 what is mean by G001 ఎక్కడి నుంచి వస్తుంది ఇది, ఎవరు చెప్తారు? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ సార్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ పైన చూడండి, ఏముంది చదవండి పైన. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ NIFV మనం OBC4 ట్రాన్సాక్షన్ కోడ్ లో క్రియేట్ చేసాం. వెయిట్ ఉండండి. దీని ఏమంటారు? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఇవన్నీ కూడా G001, G002, G004 2 లేదు, ఐఎమ్ సారీ, G005, G006 ఇవన్నీ ఏంటి? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. With help of field status variant, we will control the end user field. At the time of accounting entry posting, which field is required or which field is not required, we will control from the field status variant. Field status variant ni base ga cheskuni end user field ni control chestam. Oka entry post chestunnadu. Post chestunna time lo debit side ememi parameters mandatory ఇవ్వాలి, డెబిట్ సైడ్ ఏం పారామీటర్స్ మ్యాండేటరీగా ఇవ్వాలి, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఏమేమి మ్యాండేటరీగా ఇవ్వాలి అనేవి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఎక్కడ లింక్ అవుతుంది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది? GL అకౌంట్ లో లింక్ అవుతుంది. విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ we will control the end user fields. సో ఇక్కడ ఏంటి G001 ఇవన్నీ ఏంటి? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో
ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి మనం కంట్రోల్ చేయము. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ NIFP is our ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉన్నాయి. G001, G003 ఇవన్నీ గ్రూప్స్. ఓకే, కంటిన్యూ చేయండి. మీకు డౌట్ ఉంటే అడగండి, తప్పలేదు. ఏదంటే గ్రూప్ లో అడగడానికి మీకు ఏదైనా ఇన్కన్వీనియంట్ గా ఉంటే కనుక నాకు డైరెక్ట్ గా కాల్ చేయండి, నేను చెప్తాను. డోంట్ వరీ. సేవ్ చేయండి. సేవ్. చూసారా, సేల్స్ గ్రూప్ యాడ్ అయిందా? అది నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం. FB70 సింగిల్ స్క్రీన్. వెళ్ళండి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్. ఫస్ట్ మనం సింగిల్ స్క్రీన్ లో పోస్టింగ్ చేద్దాం. వెళ్ళండి. FB60 మీకు మేబీ నెక్స్ట్ మండే నుంచి కాదు, రేపటి నుంచే తీసుకుంటాను. ఈ రోజు తీసుకుంటాను, టైం ఎక్కువ తీసుకుంటాను, ఫాస్ట్గా అవుతుంది. FB70 కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, FB60 వెండర్ ఇన్వాయిస్. అది మీ కంపెనీ కోడ్ ఏంటి? NICS కరెక్టే ఉందా? ఫస్ట్ కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయాలి. మీ కంపెనీ కోడ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మీ కంపెనీ కోడ్ కాకపోతే ఇక్కడ మార్చుకోవాలి. కంటిన్యూ. డ్రాప్ డౌన్ చేసి కస్టమర్ తీసుకోండి. ఎంటర్ ఇవ్వకూడదు. /n FB70 ఇవ్వండి. ఎంటర్ ఇవ్వకండి. FB70 వెయిట్. కింద కంపెనీ కోడ్ ఉందా? కస్టమర్ బై కంపెనీ కోడ్. మీ కంపెనీ కోడ్ ఉంది. కంటిన్యూ చేయండి. మనం క్రియేట్ చేసిన కస్టమర్ కనిపిస్తుంది. ఇప్పుడు తీసుకోండి, కస్టమర్ తీసుకోండి. తీసుకున్నారా? కింద ఇన్వాయిస్ డేట్, అమౌంట్ ఇవ్వండి. 10,000 or 20,000 ఏదైనా ఓకే. ఓకే, ఇక్కడ ఏం తీసుకోవాలి? సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంటే కదా మనం తీసుకునేది. సేల్స్ అకౌంట్ తీసుకోండి. సేల్స్ అకౌంట్ ఇచ్చారా? అమౌంట్ ఇవ్వండి. పైన 10,000 ఇచ్చారు, కింద స్టార్ కూడా ఇవ్వచ్చు. స్టార్ ఇచ్చినా కూడా కాపీ అవుతుంది. ఓకే, చూడండి ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది. ఇక్కడ కస్టమర్ అకౌంట్ అటాచ్ టు సేల్స్ అకౌంట్, అంతే కదా మనం అనుకున్నాము. కస్టమర్ అకౌంట్ అటాచ్ టు సేల్స్ అకౌంట్. ఎంటర్ సిమ్యులేట్. ఎంటర్ చేయండి. ఫస్ట్ ఎంటర్ చేస్తారా? సిమ్యులేట్. చూడండి ఎంటర్ చేశారు, సిమ్యులేట్ చేశారు. చేయండి. చూడండి ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది. DR డాక్యుమెంట్ అంటే ఏంటి? ఇంతకుముందు SA డాక్యుమెంట్ ఉంది. SA అంటే జనరల్ లెడ్జర్. KR అంటే వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. KZ వెండర్ పేమెంట్. DR ఉంది. DR అంటే కస్టమర్ ఇన్వాయిస్. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. దిస్ ఇస్ DR డాక్యుమెంట్.
DR document is nothing but customer invoice. Customer account data to sales account. 01 debit ఎక్కడ చూపించండి 01 ఎక్కడ ఉంది 01 శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ 01 డెబిట్ 50 క్రెడిట్. ఏ పీరియడ్ లో ఉన్నాం మనం 8th పీరియడ్ లో ఉన్నాం. కరెన్సీ INR. డాక్యుమెంట్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ డేట్ ఈజ్ నథింగ్ బట్ సాఫ్ట్ కాపీ పైన ఉంటుంది, అది డాక్యుమెంట్ డేట్ అంటే. పోస్టింగ్ డేట్ అంటే when we are posting the accounting entry on the SAP. అది సేవ్ చేయండి. There is no item category assigned to the account number. వెయిట్ చేయండి, చూడండి ఇక్కడ ఒక ఎర్రర్ ఫామ్ అయింది. There is no item category account number. 3 lakhs అనేది ఏ కేటగిరీనో మనం అసైన్ చేయలేదంట. 3 lakhs అంటే ఏంటి? సేల్స్. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. లాస్ట్ లో ఉంటుంది క్లాసిఫైడ్ GL అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. క్లిక్ చేయండి. క్లాసిఫైడ్ GL అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎగ్జిక్యూట్ చేయండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉందా? కంటిన్యూ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇన్వెంటరీ మీకు 3 lakhs వచ్చింది కదా, డ్రాప్ డౌన్ చేసి 3 lakhs ఇవ్వండి. అకౌంట్ 2 ఇక్కడ కూడా 3 lakhs ఇవ్వండి. అంటే సేల్స్ అకౌంట్ ఇది. కేటగిరీ అసైన్ చేస్తున్నాం మనం. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది సపరేట్ కాన్సెప్ట్ అండి. కేటగిరీ ఏంటి? కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. సేల్స్ అంటే రెవెన్యూ, ఇన్కమ్, రెవెన్యూ 3000 ఇవ్వండి. 30,000 ఐమ్ సారీ. ఎంటర్, సేవ్. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. వాట్ ఇస్ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇట్ ఈస్ స్లిప్ టు లైన్ ఐటమ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఈజ్ ఏ tool. It is a tool. Document splitting is a tool to split the line item based on the category wise. Category wise మనం స్ప్లిట్ చేస్తాం. సో సేల్స్ అకౌంట్ అంటే ఏంటి? రెవెన్యూ అనే కేటగిరీ. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇస్ ఏ వన్ కైండ్ ఆఫ్ ది టూల్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్. లైన్ ఐటమ్ అంటే రెంట్ అకౌంట్ ఒక లైన్ ఐటమ్, బ్యాంక్ అకౌంట్ ఒక లైన్ ఐటమ్, కస్టమర్ అకౌంట్ ఒక లైన్ ఐటమ్, సేల్స్ అకౌంట్ ఒక లైన్ ఐటమ్, డెబిట్ ఎంట్రీ క్రెడిట్ ఎంట్రీ ఇస్తున్నాం కదా, దట్ ఈస్ కాల్డ్ లైన్ ఐటమ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ is a tool like to split the line item based on the category wise. Okay, document splitting చేసేసాం. వెళ్ళండి. FB70 కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ సింగిల్ స్క్రీన్. కస్టమర్ ఇవ్వండి. రేపటి నుండి నేను 1 hour కాదు 1.5 hour 2 hours తీసుకుంటాను. కొంచెం ఫాస్ట్గా అర్థమవుతుంది. నేను టైం ఎక్కువ తీసుకుని చెప్పచ్చు మీకు. ఇన్వాయిస్ డేట్ అంటే ఫిజికల్ డాక్యుమెంట్ పైన ఒక డేట్ ఉంటుంది. పోస్టింగ్ డేట్ అంటే వెన్ వీఆర్ మ్యాపింగ్ ఆన్ ది ఎస్ఏపిలోకి ఈరోజు చేస్తున్నాం. టెక్స్ట్ ఇవ్వండి. టెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్, దాని కింద మనం ఏం చేస్తున్నాము? కస్టమర్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తున్నాం. లాస్ట్ లో సేల్స్ అకౌంట్. కస్టమర్ అకౌంట్ అనేది పైన డెబిట్, కింద క్రెడిట్ అవుతుంది. సేల్స్ అకౌంట్ ఆర్ ఎనీ ఇన్కమ్ ఏదైనా తీసుకోవచ్చు. ఎనీ ఇన్కమ్ తీసుకోవచ్చు.
కమిషన్ రిసీవ్డ్, ఏదైనా సరే ఎనీ రిసీవ్డ్. ఇక్కడ అమౌంట్ 20,000 ఇవ్వచ్చు, లేదంటే స్టార్ సింబల్ ఇచ్చినా కూడా పైన ఇచ్చిన అమౌంట్ కింద కాపీ అయిపోతుంది. ఎంటర్. సిమ్యులేట్ చూసారా? డిఆర్ డాక్యుమెంట్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. డిఆర్ అంటే ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్. డాక్యుమెంట్ టైప్ ఇట్ ఈస్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఓకే, సేవ్ చేసేయండి. సేవ్. డాక్యుమెంట్ 3001 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఈ నెంబర్ ఎక్కడ నుంచి జనరేట్ అయింది? ఈ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చెప్తారు? ఈ నెంబర్ ఎలా వచ్చింది? డాక్యుమెంట్ నంబర్ రేంజెస్. వాట్ ఆర్ ద ట్రాన్సాక్షన్ కోడ్? FBN1. FBN1, వెరీ గుడ్, అప్రిషియేట్, కరెక్ట్ ఆన్సర్. సో FBN1 లో మనం డాక్యుమెంట్ కి నెంబర్ రేంజ్ ఇచ్చాము. డిఆర్ డాక్యుమెంట్ కి 3000 నుంచి స్టార్ట్ చేసాం. 3000 నుండి 3500 కానీ 4000 కానీ ఇచ్చి ఉంటాం. సో FBN1 లో ఇచ్చిన నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి డిఆర్ డాక్యుమెంట్ కి ఒక నంబర్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. ఈ నంబర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? విత్ హెల్ప్ ఆఫ్ నంబర్, విత్ హెల్ప్ ఆఫ్ డాక్యుమెంట్ నంబర్, వాట్ ఆర్ ద అడ్వాంటేజ్? అడ్వాంటేజ్ ఏంటి? డాక్యుమెంట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే నంబర్ ని బేస్ గా చేసుకుని డాక్యుమెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. డాక్యుమెంట్ ని ట్రాక్ చేయొచ్చు, డేటాని ట్రాక్ చేయొచ్చు. ఇప్పుడు రియల్ టైం ప్రాజెక్ట్స్ లో లాక్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తారు. ఏదైనా డాక్యుమెంట్ ట్రాక్ చేయాలంటే బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్. డాక్యుమెంట్ నంబర్ ని బేస్ గా చేసుకుని డాక్యుమెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ బేస్ గా చేసుకుని ట్రాక్ చేస్తాం. టాప్ లోకి డాక్యుమెంట్ అండ్ డిస్ప్లేలోకి వెళ్ళండి. ఇది మనం పోస్ట్ చేస్తాం. ఓకేనా? పైన ఒక హ్యాట్ సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, డిఆర్ డాక్యుమెంట్, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, పోస్టింగ్ పీరియడ్, ఏ పీరియడ్ లో చేసాం? 8th పీరియడ్ లో ఉన్నాం. తర్వాత కరెన్సీ ఏమి ఉపయోగించాం? INR. ఓకే, రిఫరెన్స్ ట్రాన్సాక్షన్ BKPF అంటే ఇవి టేబుల్ నేమ్స్, మీకు అవసరం లేదు ఇవి. తర్వాత చూడండి, యూజర్ ఎవరు పోస్ట్ చేస్తారు? ఇక్కడ యూజర్ పేరేంటి? 49 యూజర్ 8. మీకు సపోర్టింగ్ టీమ్ వాళ్ళు ఇచ్చారు. యూజర్ ప్రాజెక్ట్ లోకి వెళ్తే మీ నేమ్ ఉంటుంది. శ్రీనివాస్, రామకృష్ణ, వెంకటరెడ్డి, శ్యామ్, సుందర్, అట్లా నేమ్స్ ఉంటాయి. ఏ రోజు పోస్ట్ చేశారు? ఏ టీ కోడ్ ఉపయోగించారు? FB70 ఉపయోగించారు, అంటే సింగిల్ స్క్రీన్ అన్నమాట. ఈ టీ కోడ్ ఉపయోగించారు. ఈ హ్యాట్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఈ డాక్యుమెంట్ ఎవరు పోస్ట్ చేశారు, ఏ టైంలో పోస్ట్ చేశారు, ఏ కరెన్సీ యూజ్ చేశారు, టైం అన్నీ వచ్చేస్తాయి. అన్ని చేయండి. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? ఏటీ కోడ్లో స్టోర్ అవుతాయి. న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ ఏటీ కోడ్లో స్టోర్ అవుతాయి. ఆల్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? FB03. వెరీ గుడ్, అప్రిషియేట్. ఫరోజ్ ఖాన్, వెరీ గుడ్. FB03. ఫిరోజ్, FB03కి వెళ్ళండి. డాక్యుమెంట్ నెంబర్ తీసేయండి. ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ 3001 ఉంది. వెయిట్, ఎగ్జాంపుల్ 3001 ఉంది. 3001 ఇచ్చేసి ఎంటర్ చేస్తే ఏమవుతుంది? ఓన్లీ ఆ ఒక్క డాక్యుమెంటే డిస్ప్లే అవుతుంది మనకి. అట్లా కాదు, డాక్యుమెంట్ నెంబర్ రిమూవ్ చేసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. చేస్తున్నాం అంటే ఆల్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. మనకి ఏ టైప్ డాక్యుమెంట్ కావాలో ఫిల్టర్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్. ఇవన్నీ మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా చూడండి ఎన్ని ఉన్నాయి. ఓకేనా? ఈరోజు డిఆర్ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. లాస్ట్ వన్ 3001.
ఇవన్నీ మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్. బ్యాక్ వెళ్ళండి. డాక్యుమెంట్ టైప్ దగ్గర ఎస్ఏ తీసుకోండి. ఎస్ఏ ఇంకా క్రింద ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఓన్లీ ఎస్ఏ వచ్చినాయి అంటే జిఎల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ. బ్యాక్ వెళ్ళండి. కేఆర్ తీసుకోండి. ఓన్లీ కేఆర్ డాక్యుమెంట్స్ వస్తాయి. అంటే ఫిల్టర్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన విధంగా. ఎగ్జాంపుల్ కేఆర్ అంటే వెండర్ డాక్యుమెంట్స్, వెండర్ ఇన్వాయిసెస్. ఎగ్జిక్యూట్. చూసారా, ఓన్లీ వెండర్స్. సో ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ ఉంది. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ we will track the documents and document relevant information. డాక్యుమెంట్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ట్రాక్ చేయొచ్చు. ఈ డాక్యుమెంట్ నెంబర్ ఎక్కడ నుంచి జనరేట్ అవుతుంది? FBN1 ట్రాన్సాక్షన్ కోడ్ లో నంబర్ రేంజ్ ఇచ్చాం. ప్రతి డాక్యుమెంట్ కి కూడా ఒక నంబర్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. ఓకే, ఈ సెషన్ క్లోజ్ చేయండి. సో మనం ఏం చేసాము, ఒక ఎంట్రీ అనేది పోస్ట్ చేసాం. ఏం చేసాము, కస్టమర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే వెళ్ళండి. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. GL లైన్ ఐటమ్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి? FBL3N. FBL3N GL లైన్ ఐటమ్ డిస్ప్లే, FBL1N వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, FBL5N కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఇవ్వండి. FBL5N ఇవ్వండి, మీకు కరెక్ట్గా ఇవ్వలేదు. /n FBL5N L5 FBL5N. ఓకే, ఇక్కడ మీ కస్టమర్ తీసుకోండి. డ్రాప్ డౌన్ చేసి కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే టైటిల్ బార్ లో ఏమైనా చూడండి. డ్రాప్ డౌన్ చేయండి, మీ కస్టమర్ తీసుకోండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా, ఇక్కడ రెడ్ బల్బ్ ఉంది అంటే మీనింగ్ ఏంటి? రెడ్ బల్బ్ అంటే పెండింగ్ ఉంది. ఇక్కడ డ్యూ అండ్ ఓవర్ డ్యూ కనిపించట్లేదు కదా, ఏం చేద్దాం మనం? సో దీన్ని ఏమంటారు? యాక్చువల్గా లేఅవుట్ అంటారు. లేఅవుట్. రెడ్ బల్బ్, డిఆర్, డాక్యుమెంట్ డేట్, నెట్ డ్యూ డేట్, క్లియరింగ్ డేట్, అమౌంట్ ఇవన్నీ ఉన్నాయి. వీటిని ఏమంటారు? దీన్ని మొత్తం ఏమంటారు? లేఅవుట్ అంటారు. సో మనకి ఇక్కడ లేఅవుట్ ని చేంజ్ చేసుకోవాలి మనం. మనకి బెల్ సింబల్ కనిపించట్లేదు, ఎలా చేంజ్ చేస్తాము? పైన ఒకటి చూడండి, పైన రోబిక్స్ క్యూ టైప్ ఉంది, చేంజ్ లేఅవుట్ అంటారు. పైన చేంజ్ లేఅవుట్ రోబిక్స్ క్యూ టైప్ ఉంటుంది చూడండి ఆప్షన్. నెక్స్ట్ 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 వన్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ అది చేంజ్ లేఅవుట్ క్లిక్ చేయండి. దీన్ని చేంజ్ లేఅవుట్ అంటారు. రైట్ సైడ్ చూడండి, నెట్ డ్యూ డేట్ సింబల్ ఉంటుంది. రైట్ సైడ్ బాక్స్ లో, రైట్ సైడ్, లెఫ్ట్ కాదు, రైట్ సైడ్. క్రిందికి రండి. నెట్ డ్యూ డేట్ సింబల్ డ్రాప్ డౌన్ కిందకి వచ్చి చెక్ చేయండి. స్లోగా రండి. ఇంకా వెళ్ళండి. నెట్ డ్యూ డేట్ సింబల్ ఉంటుంది చూడండి. ఇంకా వెళ్ళండి కొంచెం ఫాస్ట్గా. మనం ఫైండ్లో కూడా చెక్ చేయొచ్చు, బట్ అలాగే రండి. లాస్ట్లో ఎక్కడో ఉంటుంది, రండి.
నెట్ డ్యూ డేట్ సింబల్ సెలెక్ట్ చేయండి. వెళ్ళిపోయింది పైన. అయ్యో సెలెక్ట్ చేయండి. ఓకే చూడండి మిడిల్లో రైట్ యారోకి ఉంచండి. మిడిల్లో రైట్ యారోకి మిడిల్లో రైట్ యారోకి ఎక్కడ ఉంది? లెఫ్ట్ యారోకి లెఫ్ట్ మధ్యలో అండి. ఇంకా పైన మీరు కంగారు పడద్దు. మిడిల్లో అది కాదు, దాని కింద. సో రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. క్లిక్ చేయండి దానిపైన. వెళ్ళిపోయిందా? రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయిందా? కాపీ లాస్ట్లో కాపీ ఉంది చూడండి. కాపీ చేయండి. లేఅవుట్లో యాడ్ అయింది చూసారు లాస్ట్లో డల్ సింబల్. అట్లా మనకేమన్నా లేఅవుట్లో చేంజెస్ చేయాలంటే చేసుకోవచ్చు. ఆ చేంజ్ లేఅవుట్లోకి వెళ్ళి మీరు మార్చుకోవచ్చు. ఇది డ్యూ, టుమారో ఓవర్ డ్యూ అవుతుంది. ఓకే ఎనీవే చూడండి. సో క్లియరింగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? క్లియరింగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? క్లియరింగ్స్ అనేవి లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా మీకు. క్లియరింగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 3 sir. 3 types ఉన్నాయి. 3 types ఆఫ్ ది క్లియరింగ్స్ ఉన్నాయి. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్. సో నేను టోటల్ వాల్యూని క్లియర్ చేస్తున్నాను. అంటే స్టాండర్డ్ క్లియరింగ్ చాట్ బాక్స్ లో ఒక ఇమేజెస్ ఉన్నాయి, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో చూడండి. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28 FB70 కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. దిస్ ఇస్ ద ఇన్వాయిస్ క్లియరింగ్. FB70 కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, F-28 కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్ ఇంతకుముందు చేసాం. స్టాండర్డ్ అంటే టోటల్ వాల్యూని క్లియర్ చేస్తాం. పార్షియల్ అంటే తెలుసు కదా, 2-3 ఇన్వాయిసెస్ ఉన్నాయి, వాటిలో ఒకటి కానీ రెండో చేస్తాం. రెసిడ్యూల్ అంటే డిస్కౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 lakh ఉంది వాల్యూ, ఒక 50,000 క్లియర్ చేస్తాం. సో ఇవి కూడా చేసేద్దాం. ఇంకొక ఇమేజ్ ఓపెన్ చేయండి. దాని తర్వాత చూడండి. FB70లో లాస్ట్ FB70లో కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం. F-28లో కస్టమర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నాం. సో కస్టమర్ ఇన్వాయిస్ ఎంట్రీ FB70 కస్టమర్ ఇన్వాయిస్ ఎంట్రీ. సో F-28 అనేది కస్టమర్ పేమెంట్ ఎంట్రీ. ఓకేనా? పేమెంట్ ఎంట్రీ అంటే క్లియరింగ్ అనమాట. F-28 పైన వెండార్ ఉంది. FB60 వెండార్ పేమెంట్, FB60 కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, F-53 అనేది వెండార్ పేమెంట్, FB70 కస్టమర్ ఇన్వాయిస్, F-28 కస్టమర్ పేమెంట్. కస్టమర్ పేమెంట్ చేస్తున్నాం. 3 types ఆఫ్ ది పేమెంట్స్ ఉంటాయి. స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యూల్ క్లియరింగ్. గో టు F-28. ఎంత క్లియర్ చేయాలి మనం? 20,000. చూడండి 20,000 స్టాండర్డ్ లో క్లియర్ చేయాలి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. F-28 న్యూ సెషన్ తీసుకుని F-28కి వెళ్ళండి. రేపటి నుండి 9 to 10:30 వరకు ఉండొచ్చు క్లాస్. 11 కూడా అవ్వచ్చు. బీ రెడీ. మనకి SAP చాలా ఉంటుంది సిలబస్. 3.5 months వెళ్ళిపోతుంది మనం స్లోగా చెప్పుకుంటే. కొంచెం ప్రాపర్గా వెళ్ళామంటే ఫాస్ట్గా అవుతుంది. ఒక 2 monthsలో కంప్లీట్ అవుతుంది. చూడండి డీజెడ్ డాక్యుమెంట్ అంటే ఏంటి? డిఆర్ డాక్యుమెంట్ కస్టమర్ ఇన్వాయిస్, డీజెడ్ డాక్యుమెంట్ కస్టమర్ పేమెంట్. ఇక్కడ డీజెడ్ ఉంది అంటే పేమెంట్ అనమాట. ఇది కిందకండి, బ్యాంక్ దగ్గరికి వెళ్ళండి. బ్యాంక్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. బ్యాంక్ ఎనీ బ్యాంక్ తీసుకోండి. ఎనీ బ్యాంక్ ఇవ్వండి. అమౌంట్ ఎంత వస్తుంది? క్లియరింగ్ 20,000.
20,000. నెక్స్ట్ అకౌంట్ ఓపెన్ ఐటమ్ ఎవరు తీసుకోవాలి? ఇక్కడ కస్టమర్ తీసుకోవాలి. S/4HANA ఎండ్ యూజర్, యాక్చువల్లీ ఎండ్ యూజర్ ప్రాసెస్, ఇదంతా ఎండ్ యూజర్ వర్క్ అనమాట. యాక్చువల్లీ మనం చేస్తుంది ఈసీసీకి S/4HANAకి ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ చేంజెస్ ఏం లేవండి. 99% యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. ఓకే, ఇక్కడ కస్టమర్ ఇచ్చాం. ఇక్కడ డి ఉంది చూసారా? ఆ డి దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. అకౌంట్ టైప్ డి దగ్గర చూడండి. ఇక్కడ ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జిఎల్ అకౌంట్స్. ఇవన్నీ మనం ఇంతకుముందు చేసాం, గుర్తుందా? ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ లో చేస్తాం. సో డి అంటే కస్టమర్. కంటిన్యూ చేయండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ పైన టాప్ లో ఉంది. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూసారా? స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ పైన ఉంది చూడండి. స్టాండర్డ్, సో స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్. సో ఫస్ట్ టైం ఉంది స్టాండర్డ్ అంటే టోటల్ 20,000 క్లియర్ చేస్తున్నాం. డౌన్కి వెళ్ళిపోండి. ఎంటర్డ్ అమౌంట్, అసైన్డ్ అమౌంట్ ఎక్కడ ఉంది? 20,000. ఎంటర్డ్ అమౌంట్ 20,000, అసైన్డ్ అమౌంట్ 20,000, నాట్ అసైన్ 00. ఈ ఎంట్రీని మనం పోస్ట్ చేస్తున్నాం. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే, సారీ సిమ్యులేట్. డాక్యుమెంట్లోకి వెళ్ళండి. డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా? కస్టమర్ దగ్గర నుండి పేమెంట్ రిసీవ్ అవుతుంది. 40 డెబిట్, 15 క్రెడిట్. కస్టమర్ ఇన్వాయిస్ 50 క్రెడిట్. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ 15 డెబిట్, 40 డెబిట్, 15 క్రెడిట్. బ్యాంక్ ద్వారా రిసీవ్ అవుతుంది. డాక్యుమెంట్ టైప్ డిజెడ్. డిజెడ్ అంటే ఏంటి? డాక్యుమెంట్ టైప్ అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కోలా ఉంటుంది. డాక్యుమెంట్ టైప్ డిజెడ్ ఉంది అంటే ఏమనుకుంటారు? డిజెడ్ అనగానే కస్టమర్ పేమెంట్ చేశాడు అనుకుంటారు. డాక్యుమెంట్ పైన డిఆర్ ఉంది, కస్టమర్ ఇన్వాయిస్ అనుకుంటాం. ఓకే, సేవ్. ఇక్కడ కూడా వచ్చింది. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు అకౌంట్ నంబర్. వెయిట్. అకౌంట్ నంబర్ దేనికి వచ్చింది? బ్యాంక్ అకౌంట్ కా? ఓకే, ఫైన్. క్లాసిఫై జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్లిక్ చేయండి. క్లాసిఫై జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కంటిన్యూ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఏ బ్యాంక్ అకౌంట్? హెచ్డిఎఫ్సి బ్యాంక్. అది ఇవ్వండి. కంటిన్యూ చేయండి. One minute. ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ కదా, ఎస్ఎస్ తీసుకోండి. సేవ్. ఇప్పుడు ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ అవన్నీ ఇవ్వండి.
బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. One minute, please. 1 minute. అమౌంట్ 20,000 బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారు కదా, లాస్ట్ లో కస్టమర్ తీసుకోండి. చరా కస్టమర్ తీసుకుందా? ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. స్టాండర్డ్ పార్షియల్ రెసిడ్యువల్ ఎంటర్డ్ అమౌంట్ 20,000, అసైన్డ్ అమౌంట్ 20,000. ఓకే, నాట్ అసైన్ 00 ఉండాలి. పోస్ట్ చేసేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్ డిజెట్ డాక్యుమెంట్. సేవ్. డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయింది. వెళ్ళండి. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1 సెషన్, FBL5N సెషన్కి వెళ్ళండి. సెషన్ ఓపెన్ లో ఉంది ఆల్రెడీ. లిస్ట్ లోకి రీఫ్రెష్ చేయండి. ఏం లేవు, అన్ని చేయండి. క్లీడ్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి. క్లీడ్ ఐటమ్ లాస్ట్ లో క్లీడ్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జిక్యూట్. అయిపోయింది చూస్తారా? డిఆర్ డిజెట్. ఓకే, స్టాండర్డ్ క్లియరింగ్ చేసాం. నెక్స్ట్ పార్సిల్ చేద్దాం. అకౌంట్ పేయబుల్ లో చేసాం, సేమ్ టు సేమ్ ప్రాసెస్. వెళ్ళండి. FB70/N FB70 సింగిల్ స్క్రీన్. కస్టమర్ తీసుకోండి. సేల్స్ అకౌంట్. అమౌంట్ ఇవ్వండి 50,000. ఓకే, ఎంటర్. సిమ్యులేట్ పోస్ట్. సేవ్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ పోస్ట్. డిఆర్ డాక్యుమెంట్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. సో సేమ్ ఇన్వాయిసెస్ ఒక 2-3 చేయాలి. ఎలా చేస్తాము? గోటూలోకి వెళ్తాం. పోస్ట్ విత్ రిఫరెన్స్ చేయండి. ఒక 2-3 ఇన్వాయిసెస్ చేయండి. ఎంటర్ సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ చేయండి. 1 మోర్ చేయండి. 1 or 2 చేయండి.
క్లాస్లో ఉన్నా చేశారా? ఓకే. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N వెళ్ళండి. FBL5N కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఎంటర్. కస్టమర్ సెలెక్ట్ లో ఉంది, ఓపెన్ ఐటమ్ సెలెక్ట్ లో ఉండాలి. ఓపెన్ ఐటమ్ అంటే మీనింగ్ ఏంటి? పెండింగ్ ఇన్వాయిసెస్. ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇవన్నీ పోస్ట్ చేశాను. ఓకే, టోటల్గా ఎన్ని 4 ఇన్వాయిసెస్ ఉన్నాయి. సో స్టాండర్డ్ అంటే టోటల్ క్లియర్ చేస్తాం, స్టాండర్డ్ కాదు పార్షియల్ చేస్తున్నాను. అంటే ఒక 1 lakh క్లియర్ చేస్తున్నాను. న్యూ సెషన్ తీసుకోండి. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28 వెళ్ళండి. F-28 కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ పార్షియల్ చేస్తున్నాం. ఇవ్వండి, బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ అమౌంట్ ఎంత క్లియర్ చేస్తున్నాం? ఎగ్జాంపుల్ 2 ఇన్వాయిసెస్ 1 lakh ఇద్దాం. 50,000 మీరు పోస్ట్ చేసింది 50 1 lakh ఇవ్వండి. నెక్స్ట్ కస్టమర్ తీసుకుంటాం. ఏ కస్టమర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నారు? మన దగ్గర ఓన్లీ 1 కస్టమరే ఉన్నారు. సో మీరు కస్టమర్ క్రియేట్ చేసి ఉంటే ఆ కస్టమర్స్ కూడా తీసుకోండి. అంటే ఏ కస్టమర్ అయితే క్లియర్ చేస్తున్నారో ఆ కస్టమర్ తీసుకోవాలి. F-28 లోనే ఉన్నారు కదా, వెళ్ళరా? వెళ్ళండి, ఇటు ఎందుకు వచ్చారు? ఇవ్వండి, కస్టమర్ ఇవ్వండి. ఈ నెట్వర్క్ కొంచెం స్లో ఉంటుంది, చూసుకోవాలి. ఓకే, యాడ్ అయింది. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ క్లిక్ చేయండి. సో స్టాండర్డ్ అంటే స్టాండర్డ్ కాదు, ఇది పార్షియల్. సెలెక్ట్ చేయండి, పైన పార్షియల్ సెలెక్ట్ చేయండి. ఫస్ట్ పార్షియల్ సెలెక్ట్ చేశారా? ఒక 2 ఇన్వాయిసెస్ డీసెలెక్ట్ చేయాలి. లాస్ట్ అక్కడ కాదు, ఎల్లో గ్రీన్ బ్లూ పైన క్లిక్ చేయాలి. లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ చేయండి, డీసెలెక్ట్ చేయండి. క్లిక్ చేయండి సార్, 50,000 పైన డబుల్ క్లిక్ చేయండి. డీసెలెక్ట్ అయిపోయింది. 1 more డీసెలెక్ట్ చేయండి. 2 ఇన్వాయిసెస్ డీసెలెక్ట్ చేసాం. లాస్ట్ లో చూడండి, నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సిమ్యులేట్ చేయండి, వెయిట్ చేయండి, మీ నెట్వర్క్ స్లో ఉంది. సేవ్ చేసేయండి. సేవ్ చేసారా? కంప్లీటెడ్. సో 1 lakh పోస్ట్ చేసాం 2 lakhs లో. ఇంకా పెండింగ్ ఎంత ఉండాలి? 1 lakh ఉండాలి. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N వెళ్ళండి. లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. ఇంకా పెండింగ్ ఎంత ఉంది? 1 lakh ఉండాలి. చూసారా? 1 lakh. ఓకే, సో 1 lakh లో ఒక 50,000 క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. స్టాండర్డా, పార్షియలా, రెసిడ్యులా?
స్టాండర్డా పార్షియల్ రెసిడ్యూలా చెప్పండి. పార్షియల్ పార్షియల్. వన్ మోర్ పార్షియల్ చేయండి చెప్తాను. పార్షియల్ F-28 వెళ్ళండి. F-28 వెళ్ళండి. పార్షియల్లో ఒక 50,000 క్లియర్ చేస్తున్నాం. 2 ఇన్వాయిసెస్ ఉన్నాయి, ఓన్లీ 1 ఇన్వాయిస్ మాత్రమే క్లియర్ చేస్తున్నాం. సో 50,000 ఇస్తున్నాం, ఒక ఇన్వాయిస్ మాత్రమే క్లియర్ చేస్తున్నాం. నెక్స్ట్ కస్టమర్ తీసుకోండి కింద. కంటిన్యూ చేయండి, మీ నెట్వర్క్ స్లో ఉంటుంది. వెయిట్ వస్తుంది. వెయిట్ చేయండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. సో స్టాండర్డా పార్షియలా? పార్షియల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ పార్షియల్ సెలెక్ట్ చేయండి సార్, ఫస్ట్ అది చేయాలి. తర్వాత చూడండి లాస్ట్లో నాట్ అసైన్డ్ ఎంత ఉంది? 50,000 ఎక్స్ట్రా ఉంది. ఈ వాల్యూ మైనస్ అవ్వాలి. సో ఒక ఇన్వాయిస్ ని డీసెలెక్ట్ చేస్తున్నాం, చేయండి. నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. Okay, completed. Customer line item display FBL5N వెళ్ళండి. లిస్ట్ లోకి రిఫ్రెష్ చేయాలి, ఓన్లీ 1 ఇన్వాయిస్ ఉంటుంది. ఓకే, 50,000. సో ఈ 50,000లో నేను ఒక 25,000 మాత్రమే పే చేస్తున్నాను. స్టాండర్డా పార్షియలా రెసిడ్యూలా చెప్పండి. $50,000లో 25,000 పే చేస్తున్నాను నేను. రెసిడ్యూల్ సార్. కస్టమర్ దగ్గర నుండి. స్టాండర్డా రెసిడ్యూలా? రెసిడ్యూల్. వెరీ గుడ్. వెళ్ళండి రెసిడ్యూల్ క్లియరింగ్ చేయండి. F-28 కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ 25,000 రెసిడ్యూల్ క్లియరింగ్ చేస్తున్నాం. రేపటి నుండి హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా ఉండొచ్చండి క్లాసెస్. మనకి సిలబస్ అనేది కంప్లీట్ అవ్వదు తొందరగా. 3.5 months వెళ్ళిపోతుంది. కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ తీసుకుంటే 2 months లో కంప్లీట్ అవుతుంది. టోటల్గా 70 క్లాసెస్ వస్తాయి. 70 to 80, 70 అనుకున్నాం. $25,000 ఇవ్వండి. 30,000 చేస్తారా? 30,000 కూడా చేయొచ్చు, మీ ఇష్టం. ఇవ్వండి. ఎంటర్డ్ అమౌంట్, అకౌంట్ తీసుకోండి. కస్టమర్ అకౌంట్ తీసుకుంటున్నాం.
ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. మీ నెట్వర్క్ స్లో ఉంటుంది, చూసుకోవాలి కొంచెం. ఓకే, సో రెసిడ్యూల్ సెలెక్ట్ చేస్తున్నాం. ఎట్లా 20,000 మైనస్ చేస్తాము? డబుల్ క్లిక్ చేయండి ఆ బాక్స్ లో. 20,000 ఎక్స్ట్రా ఉంది, రెసిడ్యూల్ డబుల్ క్లిక్ చేయండి. మైనస్ అయిందా? నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, సేవ్. రెసిడ్యూల్ క్లియరింగ్ ఇది అంటే 50,000 లో కొంత వాల్యూనే క్లియర్ చేస్తాం. 10,000 20,000 30,000 ఏ వాల్యూ అయినా అవ్వచ్చు. ఎనివే మనం 30,000 క్లియర్ చేస్తాం. ఇంకా పెండింగ్ ఎంత ఉంటుంది? 20,000. గో టు డాక్యుమెంట్ అండ్ లిస్ట్. లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. ఐమ్ సారీ, లిస్ట్ అండ్ రిఫ్రెష్. 20,000 పెండింగ్ ఉండాలి. 30,000 క్లియర్ చేస్తాం కాబట్టి. ఎక్కడికి వెళ్ళారు మీరు? లిస్ట్ లోకి వెళ్ళండి. లిస్ట్ పైన డబుల్ క్లిక్ చేయండి, రిఫ్రెష్ చేయండి. 20,000. ఈ 20,000 ఎక్కడ క్లియర్ అవుతుంది? 20,000 టోటల్ వాల్యూ చేయాలి. ఎక్కడ చేస్తారు? ఎక్కడ చేస్తారు? స్టాండర్డా? చేసేయండి. 20,000 క్లియర్ చేసేయండి, అయిపోతుంది. క్లాస్ అవుతుంది, క్లాస్ అయిపోతుంది. స్టాండర్డ్ లో చేయండి. 20,000 క్లియర్ చేయాలి. న్యూ సెషన్ తీసుకోండి. F-28 కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ స్టాండర్డ్ లో చేస్తున్నాం. వెళ్ళండి. టోటల్ 20,000 క్లియర్ చేస్తాం. స్టాండర్డ్. గో టు డాక్యుమెంట్, నాట్ అసైన్ 00 ఉంది. ఎంటర్డ్ అమౌంట్ 20,000. స్టాండర్డ్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సేవ్ చేయండి. సేవ్ చేయండి. ఓకే, కంప్లీటెడ్. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే లిస్ట్ లోకి వెళ్ళాము, రిఫ్రెష్ చేసాం.
లిస్ట్లోకి వెళ్ళండి, రీసెర్చ్ చేయండి. అయిపోయిందా? క్లియర్ కదండి? సో స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, ప్రొసీజర్ క్లియరింగ్. అర్థమైన క్లియరింగ్స్ గురించి? అకౌంట్ రిసీవబుల్, కస్టమర్ కి కంపెనీకి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్. మన కాన్ఫిగరేషన్స్ చేసాము, కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసాము, యాజ్ వెల్ యాజ్ స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యూల్ లో క్లియరింగ్స్ కూడా చేసాము. క్లియరా? సార్ క్లియరా కదా? ఓకే, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సో రేపు నెక్స్ట్ క్లాస్ ఎర్రర్స్ చెప్తాను. అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ లో ఎర్రర్స్ ఎట్లా ఉంటాయి అనేది కొన్ని ఎర్రర్స్ చెప్తాను. తర్వాత రివిజన్, రేపు 2 క్లాసెస్ ఉంటాయి. ఎర్రర్స్ రిసొల్యూషన్ ఒకటి, అలాగే ఇప్పటి వరకు మనం ఏమేమి కాన్ఫిగరేషన్ చేసామనేవన్నీ కూడా కవర్ చేద్దాం. ఎర్రర్స్ రిసొల్యూషన్ అది ఇక్కడ యాడ్ అవ్వలేదు యాక్చువల్గా, నేను సపరేట్గా. రేపు మార్నింగ్ ఏంటి, ఎర్రర్స్ రిసొల్యూషన్ ఒకటి అండ్ రివిజన్, మనం ఇప్పటి వరకు ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేసాం ఏంటో అని చెప్తాను రేపు టుమారో క్లాస్లో. ఓకే, రైట్. బాయ్, థ్యాంక్ యూ, గుడ్ నైట్ ఆల్. ఎర్రర్స్ రిసొల్యూషన్ ఆల్రెడీ ఉంది, రివిజన్ ఒకటే లేదండి. రివిజన్ నోట్ చేసుకోండి, ఇది ఎక్స్ట్రా కాన్సెప్ట్. రివిజన్ అంటే మొత్తం రివిజన్ చేస్తాం చేసిన వరకు, అంటే ఆ డాక్యుమెంట్ పోస్టింగ్స్ అనమాట. ఫైనల్ అవుట్పుట్ ఇప్పటి వరకు మనం అసలు ఏం చేస్తాం, రివిజన్. మీకు 25 ఎర్రర్స్ రిసొల్యూషన్ ఒకటి ఉంటుంది చూడండి, అది ఆల్రెడీ ఉంది అందులోనే, పైన ఉంటుంది చూడండి. రివిజన్ రేపు చెప్తాను, రివిజన్. సో ఇది కాకుండా ఇంకోటి ఏంటి, ఎర్రర్స్ రిసొల్యూషన్, అదొక ½ an hour, రివిజన్ ఒక 1 hour, టోటల్గా 1.5 hours పడుతుంది క్లాస్. ఓకే, ఎర్రర్స్ పైన ఉంటుంది చూడండి, ఎర్రర్స్ ఎక్కడ ఉంది, ఎర్రర్స్ అని 49. సో ఎర్రర్స్ అన్ని కవర్ అవుతాయి ఆటోమేటిక్గా. మీ కోర్స్ కంప్లీట్ అయిపోయే టైంకి 25 కదా, 25 కాదు ఇంకా ఎక్కువ కవర్ అవుతాయి. మీకు నేను వీడియోస్ ఇచ్చాను కదా, ఎర్రర్స్ రిసొల్యూషన్ వీడియోస్, మీకు అందులోనే చాలా వరకు కవర్ అవుతాయి. బట్ నేను మనకు వస్తూ ఉంటే ఎర్రర్స్ అవన్నీ నేను చెప్తాను మీకు, డోంట్ వరీ. ఓకే, సో 9 o'clock అటెండ్ అవ్వండి. రేపు మన టార్గెట్ ఏంటి, ఎర్రర్స్ రిసొల్యూషన్ అండ్ రివిజన్, ఈ 2 టాపిక్స్ కంప్లీట్ చేసేద్దాం. రివిజన్ అనేది లేదు, యాడ్ చేసి సిలబస్ కాపీలో యాడ్ చేశారు కదా, రివిజన్ రేపు చేసేద్దాం. థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ నైట్ ఆల్.